తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం 14-15 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. శీఘ్రముగా నీ ఎద్దుకు వచ్చునని నిరీక్షించున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ బిడలంగా మీరు స్వరత్వం ఇచ్చి సంపాదించిన నీ బిడలంగా మేము మీ సన్నిధిలో ఉంటూ ఉండగా మీ కనికరం దయచేయండి ప్రభా. మాకు ఏ మాటలు అవసరమా ప్రభా అని మాటలు మీరు మాకు దయచేయమని కోరుకుంటా ఉన్నాం. ఈ చదువుకున్న ఈ వాక్యాన్ని మీరు మా కొరకు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. చదువుకున్న ఈ వాక్యంలో తిమోతికి పౌలు చెప్తా ఉన్నాడు ఏమనంటే, చూడండి, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగా ఉండాలని చెప్తా ఉన్నాడు. జనులు ఎలాగా ఉండాలంట చెప్పండి, ఎలాగ ఉండాలంట? జీవం గల దేవుని సంఘములో చెప్పండి, జనులు ఎలాగ ఉండాలి? చూడండి, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించాలి అని ఇక్కడ చెబుతా ఉన్నాడు. అయితే 16వ వచనంలో చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్న మనం ఎలాగా ఉండాలి అని అంటే సత్యమునకు స్తంభాలుగా ఉండాలన్నమాట. ఈ మందిరం కట్టడానికి, లేకపోతే ఈ బిల్డింగ్ కట్టడానికి ఈ పిల్లర్స్ ఎలాగైతే ఉపయోగకరంగా ఉంటాయో, బిల్డింగ్ పడిపోకుండా ఈ స్తంభాలు ఎలాగైతే స్టాండర్డ్గా ఉంటాయో, దేవుని సంఘంలో ఉన్న మనం కూడా సత్యానికి స్తంభాలుగా ఉండాలి. ఎలా స్తంభాలుగా ఉండాలి అని అంటే, సంఘం పడిపోకుండా మనం నిలబడాలి. దేవుని యొక్క విలువలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, ఇవన్నీ కూడా పడిపోకుండా మన జీవితాల్లో అవి మనం కాపాడుకుంటూ సత్యానికి స్తంభాలుగా మనం నిలబడాలి. అందుకనే చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు సత్యమునకు స్తంభాలుగా ఉండండి అని అంటా ఉన్నది. ఆ పక్కనే చూస్తే తీతు 2:2లో ఉంటుంది. చూడండి, తీతు 2:12 వచనంలో మనం గమనిస్తే, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చదవండి. చాలు ఏందంట, మనము భక్తిహీనతలను, యెహోలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. మనం స్తంభాలుగా నిలబడాలి అని అంటే, జీవం కలిగిన దేవుని సంఘంలో మనం దేవుని యొక్క విలువలను కాపాడాలి అని అంటే, మనము భక్తిహీనతలో మనం ఉండకూడదు. యెహోలోక సంబంధమైన దురాశలను మనం విసర్జించాలి. చూడండి, మనం భక్తిహీనతలోకి మనం వెళ్ళకూడదు. అయితే భక్తిహీనతలను, దురాశలను మనం విసర్జించి మన బుద్ధిలో ఏం కలగాలంట? స్వస్థ బుద్ధి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను బ్రతుకు నిమిత్తము. చూడండి, మన బుద్ధిలో ఏం కలగాలి? స్వస్థత కలిగి ఉండాలి. అయితే మనం భక్తిహీనతలోకి వెళ్ళడానికి, మనం దేవుని స్తంభాలుగా నిలబడకుండా, మన జీవితం ద్వారా దేవుని యొక్క విలువలను కాపాడబడకుండా మనం భక్తిహీనతలోకి వెళ్ళడానికి
కొన్ని కారణాలను మనం చూద్దాం. మొదటి కారణం మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20, 21 వచనాలను మనం చూద్దాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింస అయినను కలుగుగానే అభ్యంతర పడును. చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అని అంటే, మనల్ని భక్తిహీనతలోకి తీసుకెళ్లే మొదటి కారణం ఏంటంటే, వాక్యం అనే వేరు మన హృదయంలో లేకపోవటం. ఒక చెట్టు బ్రతకడానికి వేరు లోపలికి ఎలాగైతే వెళ్ళాలో, అదేవిధంగా మనం భక్తిహీనతలోకి వెళ్ళకుండా మన జీవితాలను మనం కాపాడుకోవటానికి వాక్యము అనే వేరు మన హృదయంలోకి చొచ్చుకొని పోవాలి. అక్కడేమి మనం చూస్తూ ఉన్నామంటే, వాక్యం అనే ఆడ మనం గమనించవలసింది ఏంటంటే, చూడండి, అయితే ఆ వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను ఏమైందంట కలుగుగానే అభ్యంతర పడతాడు. వాక్యము నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు, వాక్యం నిమిత్తం కష్టం వచ్చినప్పుడు, వాక్యం నిమిత్తం హింస వచ్చినప్పుడు, వాక్యం నిమిత్తం అంటే వాక్యం మనకు వినబడతా ఉన్నప్పుడు, మన మనసులు నొచ్చుకుంటా ఉన్నప్పుడు, వాక్యం మనకు వినబడతా ఉన్నప్పుడు మనలో అది ఇదేంది నా గురించి అనే మనం అనుకుంటూ ఉన్నప్పుడు, ఆ శ్రమకు ఆ కష్టానికి మనం ఏం చేస్తామంటే నిలబడకుండా మనం పక్కకి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే వాక్యం అనే వేరు మనలో లేదు. వాక్యం అనే వేరును మన హృదయంలోకి రానివ్వకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే అడ్డుపడుతూ ఉన్నాం. ఈ మాట నాకు కాదులే, ఈ వాక్యం నాకు కాదులే, ఈ ఈ ఈ సందర్భం నాది కాదులే, ఇది ఎవరికోలే అన్నట్లుగా వాక్యం అనే వేరును మన హృదయంలోకి రానివ్వకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం అలాగే నెట్టివేస్తూ ఉన్నాం. భక్తిహీనతలోకి వెళ్ళడానికి మొదటి కారణం ఏంటంటే వాక్యం అనే వేరు మన హృదయంలో లేకపోవటం. వాక్యాన్ని మనం అంగీకరించం, వాక్యం ప్రకారం మనం బ్రతకం. వాక్యం జీవజలముల ఓట. ఆ వాక్యము ఎక్కడైతే ప్రవహిస్తుందో, ఆ వాక్యం ఎక్కడికైతే వెళుతుందో, ఆ వాక్యం ఎటువైపు అయితే నడుస్తుందో అక్కడ వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. ఇది వాక్యంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. పారుచుండెను. చూడండి, ఆగండి, గమనించండి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన క్రింద నుండి పారుచుండెను. దేవుని యొక్క వాక్యం యాడ నుండి పారుతూ ఉందంట? బలిపీఠం దగ్గర నుండి పారుతూ ఉన్నప్పుడు అది కుడి పక్కకు వెళ్ళిద్ది, అది ఎడమ పక్కకు వెళ్ళిద్ది, అది ఎదురుగా వెళ్ళిద్ది, అది చుట్టుపక్కలకు వెళ్తూ ఉన్నప్పుడు, చూడండి, అలాగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు 2వ వచనం, ఆ నీళ్లు ఉగ్గి పారుచుండెను. ఆ మనుషులు 5వ వచనం చదవండి. ఆయన ఇంకను 1000 మేరల కొలువుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేనంత ఏదవలసినంత నీరు గల నది ఆయన. అప్పుడు ఆయన నాతో ఇట్లేనను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా, చదవండి, నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడాను. అప్పుడు నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి
అరబలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు ఏమవుతాయంట? మంచి నీళ్లు అవుతాయి. సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అవుతాయి. తర్వాత వరిగా పారు ఈ నది పలు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళు గనుక చేపలు బహు విస్తారముగా వచ్చును. ఈ నది, చదవండి ఈ మాట, ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి స్తోత్రం. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యం అనే నది ఎక్కడికి పారిద్దో, వాక్యం అనే నదిని ఎవరైతే వాళ్ళ హృదయంలోకి ఆహ్వానిస్తారో, వాక్యం అనే నీళ్లు ఎవరి దగ్గరికి అయితే వస్తాయో వాళ్ళు దానిలోనికి ఎవరైతే స్వీకరిస్తారో అవన్నీ కూడా ఏమైపోతాయి? బ్రతుకుతాయి. మనం బ్రతకటానికి కారణం ఏంటంటే ఆ వాక్యం ఎక్కడి నుండి వచ్చిందంటే బలిపీఠం కింద నుండి వస్తూ ఉండే ఆ నీళ్ళు. అవి ఎక్కడికి వస్తాయో అక్కడ చూడండి, ఆ ఉప్పు నీళ్ళు కూడా ఏమైపోయినాయి అంట? మంచి నీళ్ళు అయిపోయినాయి. ఆ ఉప్పు నీళ్ళు కూడా ఏమైపోయినాయి? మంచి నీళ్ళుగా మారిపోయినాయి. కింద ఇంకా మనం చూస్తే 12వ వచనం చూడండి, నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. చదవండి, ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఈ నీళ్లు పరిశుద్ధ స్థలంలో నుండి పారుతున్నాయి కాబట్టి, పరిశుద్ధుడైన దేవుని దగ్గర నుండి దేవుని యొక్క వాక్యం జల రూపంలో మనుషుల దగ్గరకు వస్తూ ఉంది కాబట్టి అవి ఏమైపోతాయి అంట? ఏమైపోతాయి? 12వ వచనం మళ్ళా చదవండి. అవి ఏమైపోతాయి? ఆ వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు. మన జీవితాలు వాడిపోవు, మన జీవితాలు నలిగిపోవు. తర్వాత కింద చూస్తే చూడండి, వాటి పండ్లు పారుచున్నవి గనుక నెలకు కాయను. నెలకు కాయలు కాస్తాయి. మనం ఏ చెట్టునైనా చూస్తే అది 3 నెలలకో లేకపోతే ఎప్పుడుకో కాయలు కాస్తాయి. కానీ చూడండి, ఈ కాయలు ఎప్పుడు కాస్తాయి అంట? నెలకు కాస్తాయి. మన జీవితంలో దేవుడు ఆశించిన ఫలాలను, దేవుడు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నాడో మన జీవితంలో నుండి, ఏ ఫలాలైతే ఆశిస్తూ ఉన్నాడో, దేవునికి ఏ ఫలాలు మనం ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడో అది మనం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని మనం మన హృదయంలో అంగీకరించకపోవడానికి. చూడండి, నెలకు ఈ పరిశుద్ధ స్థలముల నుండి వచ్చే ఆ పారుచున్న ఆ నీళ్లకు ఏమైపోతుంది అంటే ఆ చెట్లు నెలకు కాయలు కాస్తూ ఉన్నాయి. మన విశ్వాస జీవితంలో, మన జీవితంలో మనం ఫలాలు ఫలించకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం అనే వేరు మన హృదయంలో లేకపోవటం. వాక్యం అనే వేరు లేకపోయినందువల్ల, వాక్యం అనే వేరు మన హృదయంలో రానందువల్ల, వాక్యం అనే నీటిని మనం స్వీకరించినందువల్ల, ఇది నాకు కాదులని త్రోసివేసినందువల్ల మన జీవితంలో ఫలాలను మనం ఫలించలేకపోతా ఉన్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతా ఉన్నాం. ఆ నీళ్లు ఎక్కడికైతే వస్తాయో అవన్నీ బ్రతుకుతాయి. ఆ నీళ్ళు ఎక్కడ పారుతాయో అవన్నీ కూడా ఏమైపోతాయి? బ్రతుకుతాయి. అటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలోకి మనం అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రకటన 3లో ఉంటుంది, నేను తలుపు వద్ద నుండి ఏం చేస్తా ఉన్నాడంట? తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని వద్దకు. దేవుని స్వరం వినబడతా ఉన్నప్పుడు, దేవుడు మన హృదయం అనే తలుపును తట్టుతా ఉన్నప్పుడు,
దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం తలుపు తీస్తే, మన హృదయాలను మనం మూసుకొని, మన హృదయమైన తలుపులను మనం వేసుకొని, ఈ స్వరము నాకు వినబట్టలేదని మనం ఉంటే మనం ఫలాలు ఫలించలేము. మనం దేవునికి స్తంభాలుగా మనం నిలబడలేం. మనం దేవుని సన్నిధిలో భక్తిపరులుగా మనం బ్రతకలేం. కారణం ఏంటంటే వాక్యం అనే వేరు మన హృదయంలో. 28వ వచనం చూసినప్పుడు మనం ఏం గమనిస్తామంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖరూపం మారిపోయిద్ది, ఆయన వస్త్రాలు తెల్లవై దగదగ మెరుస్తూ ఉంటాయి. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. వారు మోషే, ఏలియా అని ఉంది. అయితే వాళ్ళు చూడండి, వారి మహిమలో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోయే వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చూడండి, జాగ్రత్తగా గమనించండి. పేతురు ఏమంటున్నాడంటే, పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఏమన్నారంట, ఉన్నారు. నిద్రమత్తుగా ఉండి వారు మేలుకొలినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూసిరి. ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు ఏమంటున్నాడంటే, యేసు ఏలినవాడా, మనం ఎక్కడుండుట మంచిది. నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలో. చూడండి, మనం గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, మన జీవితంలో ప్రార్థన అనేది కొరువైపోతూ ఉంది. మన మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, ప్రార్థన జీవితం అంటే ప్రార్థన లేని మాటలుగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ పేతురు చూడండి, వాళ్ళు వచ్చిన ఉద్దేశం వేరు, వాళ్ళు వచ్చిన ఆ ప్రణాళిక వేరు, వాళ్ళు వచ్చి దేవునితో మాట్లాడి వెళ్ళిన విధానం వేరు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉండి, నిద్ర మత్తులో ఉండి ఏమంటున్నాడంటే, అయ్యా ఇక్కడ మనం ఉండటం మంచిది. పేతురుకు ఒకటి, ఎవరికి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాలలో కడదాం. ఆడ జరుగుతున్న విషయం ఏంది, ఇక్కడ ఈయన మాట్లాడుతున్న మాట ఏమిటి? కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, మనం ఏదో చేయాలని అనుకుంటూ ఉంటాం, మనం ఎలాగో ప్రవర్తించాలని ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఇది నేను ఇలా చేస్తే ఇది దేవునికేమో అని అనుకుంటాం, కానీ అది కాదు. ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంట, నిద్ర మత్తులో ఉన్నారు. మత్తయి 26లో ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 26లో వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూద్దాం. మత్తయి సువార్త 26లో మనం చూద్దాం. 40వ వచనం, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురు చెప్పి మరలా 2వ మారు వెళ్ళి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళ జీవితంలో ప్రార్థన లేదు. మనం భక్తిహీనతలోకి వెళ్ళడానికి 2వ కారణం ఏంటంటే ప్రార్థన లేదు. దేవుడు వాళ్ళను వెంట పెట్టుకొని వెళ్ళి, దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి, మీరు ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటే, వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, వీళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళ శరీరం బలహీనంగా ఉంది. దేవుడు మరలా వచ్చి ఏమంటున్నారు చూడు, మరలా వచ్చి 43వ వచనం, ఆయన ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచేను, ఏలయనగా వారి కన్నులు ఎలా ఉన్నాయంట, భారంగా ఉన్నాయి. మనం ప్రార్థన చేయకుండా మన కన్నులు భారంగా ఉంటా ఉన్నాయి. మనం ప్రార్థన చేయకుండా మన కన్నులు ఎలాగా ఉంటా ఉన్నాయి, భారంగా ఉంటా ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నా కానీ, దేవుని వాక్యం వినబడుతున్నా కానీ, దేవుడు ప్రార్థన మనల్ని చేయమన్నా కానీ మనం ఎలా ఉంటున్నామంటే, మన కన్నులు భారంగా ఉంటున్నాయి, మన శరీరం బలహీనంగా ఉంటుంది, మనమేమో ఎలా ఉన్నాం, భారంగా బ్రతుకుతూ ఉన్నాం.
ప్రార్థన అనే భారం లేదు మన జీవితాల్లో. దేవుడు మరలా వెళ్ళి ఏం చేస్తున్నాడు? మరలా వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ వచ్చి ఉన్నది వాళ్ళకేం తెలుసు? అందుకేగా వాళ్ళు ఆ మాటలు అంటుంది. అయ్యా మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి మనం పర్ణశాల కడదామని అంటుంది. దేనికి? ఇప్పటి వరకు వాళ్ళు దేవునితో అయ్యా మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన ఏమి చేయలేదు. నిద్రమత్తులో 3 సార్లు దేవుడు వచ్చి లేపినా కానీ వాళ్ళ జీవులలో ప్రార్థన అనేది లేదు. తర్వాత ఆయన ప్రార్థన చేయగా దేవుని ముఖరూపం ఏమైపోయింది? మారిపోయింది. ఆయన వస్త్రాలు దగదగ మెరిసిపోతుంటే ఈయనేమంటున్నాడు? ఈయన ఏదేదో ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన అనుభవం లేదు. ప్రార్థన అనుభవం లేదు ఈయన జీవితంలో. ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాగే మనం భక్తిహీనతలోకి వెళ్ళడానికి కారణం. దేవుడు ప్రార్థన చేయమని పేతురుని 3 సార్లు బ్రతిమలాడాడు. నా కోసం ఒక్క గడి అయినా మీరు ఉండలేరా అని. మనం భక్తిహీనలోకి వెళ్ళటానికి రెండవ కారణం ఏంటంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రార్థన పార్ట్నర్ అవసరం. మన సమస్యలు చెప్పుకొని, మన బలహీనతలో మనం పంచుకొని, మనం ప్రార్థన చేసుకోవటానికి మనకు ఒక వ్యక్తి కావాలి. ఉన్నారా? లేరు. ఎవరైనా ప్రార్థన చేద్దాం అన్నా కానీ కాదులే, ఇప్పుడు కాదులే, నేను రాలేనులే, ఇప్పుడు నాకు కుదరదులే, ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారులే, ఇప్పుడు నాకు సమయం లేదులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థన అనేది చాలా అవసరం. ఆ ప్రార్థన ఏం చేసిద్దంటే కీర్తనలు 50లో అంటే అది ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. నేను నీకు మొర్ర పెట్టగా కీర్తనలో నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నువ్వు నన్ను బాగు చేసావు అని ఎన్నో మాటలు ఉన్నాయి. మనం మన సేవకుని మనం చూసినప్పుడు ఎంతో భయపడిపోయి ఇక ఏమి లేదనుకొని మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఏం చేశాడు? రక్షించాడు. మనకు ప్రార్థన అవసరం. మనం భక్తిహీనతలోకి వెళ్ళడానికి, మన కన్నులు మందంగా ఉండటానికి, మనం బలహీనతలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేమి మన జీవితాల్లో ఏమంటా ఉంది? కనబడతా ఉంది. మూడో విషయం మనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 32:1. నిర్గమకాండం 32:1. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. చూడండి, మూడో విషయం మనం గమనించింది ఏంటంటే మనం సరైన నాయకత్వానికి మనం లోబడకుండా ఉంటాం. దేవుడు మోషేను ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉంచాడు. దేవునితో మాట్లాడటానికి మోషే వెళ్ళాడు. మోషే రావటం కొంచెం లేట్ అయినందువల్ల వీళ్ళందరూ ఏమంటా ఉన్నారు? మేము మరలా ఏడికి వెళ్తామంటున్నారు? మేము యాడ్ నుండి వచ్చామో మేము మరలా అదే ఐగుప్తుకు వెళ్తాం. మేము ఏ పాపం అయితే విడిచిపెట్టి వచ్చామో, మేము ఏ విగ్రహాలను అయితే విడిచిపెట్టి వచ్చామో మరలా మేము అక్కడికే వెళ్తాం అని అనుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఏం కారణం? సేవకుడు, దేవుడు నియమించిన నాయకుడు రావడం కొంచెం లేట్ అయినందువల్ల. వచ్చిందాకా ఆగలేకపోయారు, ఆయన మాట వినలేకపోయారు.
ఆయన మాట ప్రకారం వాళ్ళు నడుచుకోలేకపోయారు. కారణం ఏందంటే, వాళ్ళు ఒక్కరో లేట్ అయ్యేలకే ఈ నాయకుడు మాకొద్దు, యాడికో ఎళ్ళాడు, మాకు ఇంకొక నాయకుడు గావాలి అని వాళ్ళు ఏం చేసుకున్నారు? బొమ్మను చేసుకున్నారు. అదే అపోస్తుల కార్యాలు 7:38-40లో ఉంటది. చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7:38-40 వరకు చూడండి. సేనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతను పితరులతో 39వ వచనం చూడండి. ఇతనికి మన పితరులు ఏమయ్యారంట? లోబడనొల్లక ఇతనిని ఏం చేశారంట? త్రోసివేశారు. దేవుడు ఏ నాయకుడిని అయితే ఇచ్చారో ఆ నాయకుడికి వాళ్ళు లోబడకుండా ఏం చేశారంట? త్రోసివేశారు. త్రోసివేసి ఏం చేస్తున్నారంట? ఆ పదం చదువు. త్రోసివేసి తమ హృదయముల్లో ఐగుప్తునకు పోగోరిన వారై. మరలా ఏమనుకుంటున్నారు? దేవుని సేవకుని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళ హృదయాల్లో నేను మరలా ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు? ఐగుప్తుకు వెళ్తాం మేము వచ్చిన ఆ ప్రాంతానికి మేము మరలా వెళ్తాం అని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పోగైరి మాకు ముందుగా నడుచినట్టు దేవతలను మాకు చేయుము, ఐగుప్తు దేశంలో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో అని వాళ్ళు అనుకుంటున్నారు. మాకు ఒక దేవత కావాలి. దేవుడిచ్చిన నాయకులను పక్కన పెట్టి దేవుడిచ్చిన నాయకత్వానికి లోబడకుండా దేవుడు మనకు నాయకుడిగా ఉన్నప్పుడు దేవుని మాటను మనం విసర్జించి మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా నీ వాక్యం వద్దు, నీ మాటలు వద్దు, మీ నాయకులు వద్దు, మేము మరలా ఐగుప్తు వెళ్ళటానికి మాకు ఏం కావాలి? కోరుకుంటా ఉన్నాం. జాగ్రత్త. మనం ఆ భక్తిహీనతలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చిన దేవుణ్ణి మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? మనకు నచ్చిన విధంగా మనం ఐగుప్తుకు వెళ్ళాలని మరలా ఇష్టపడుతూ ఉన్నాం. అది 3వ కారణం. 4వ కారణం మనం చూస్తే మత్తయి 26:33. మత్తయి 26:33లో మనం చూస్తే చదవండి. మత్తయి చాలు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి చెప్తాడు, జరగబోయే విషయాలు చెప్తాడు. చెప్పినప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నీ విషయమై అందరూ అభ్యంతర పడినా కానీ నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయన చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదువని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెబుతాడు. చూడండి, మనం ఎలా ఉండిద్దంటే మన భక్తి జీవితం అతిగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. నేను పడిపోను, నేను నిలబడతాను, నాకు కష్టం వచ్చినా, శోధన వచ్చినా, నాకు భయం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా కానీ నేను ఇలాగే ఉంటాను, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినని మనం అతిగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. కానీ ఆ సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు? పడిపోయాడు. మార్కు సువార్తలో ఉంటా ఆ చిన్నది ఏం చేస్తా ఉంది? భయపెడతా ఉంటే నాకు తెలియదు, నువ్వు వాళ్ళలో ఒకడవు కాదంటే నేను కాదని ఒట్టు పెట్టుకుంటూ తను తాను శపించుకుంటూ ఏమైపోయాడు? వెళ్ళిపోతా ఉన్నది. ఆ పేతురే, అయ్యా నేను మరణానికైనా సిద్ధమే, నీతో సరసాల్లోకి రావడానికైనా సిద్ధమే, నీకోసం ఎక్కడికైనా ఏ శ్రమలైనా అనుభవించడానికి సిద్ధమే అన్న పేతురు చిన్న శ్రమ రాగానే ఏం చేస్తూ ఉన్నాడు? భయపడిపోతూ ఉన్నాడు. అతిగా ముందుగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
అందుకని బైబిల్‌లో కొరింథీ 10:12లో ఉంటది. నేను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎప్పుడు పడిపోతామో తెలీదు. నేను బాగానే ఉన్నానులే, నాకేం కాదులే, నేను బాగానే నడుస్తున్నానులే, నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నానులే, నేను బాగానే వాక్యం చదువుకుంటున్నానులే, నేను బాగానే మందిరానికి వస్తున్నానులే. మనం అలాగా ఉంటే అది పొరపాటు. ఎందుకంటే నేను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అది నాలుగవది. ఐదవది మనం చూద్దాం. 2 తిమోతి 2:16. 2 తిమోతి 2:16. భక్తిహీనతలోకి మనం వెళ్ళటానికి ఐదవ కారణం 2 తిమోతి చూడండి 2:16. మనం అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండకము. అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా ఏమవుతారంట? భక్తిహీనులు అవుతారు. అపవిత్రమైన ఒట్టి మాటలు మనం మాట్లాడకూడదు. అపవిత్రంగా ఉండే మాటలు మన హృదయాలను, మన మనసులను అపవిత్రపరిచే మాటలను మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాటలు మనల్ని భక్తిహీనులుగా చేస్తాయి. ఆ మాటల వల్ల మనం భక్తిహీనతలోకి వెళ్దాం. చూడండి ఎఫ్ఎస్సి 5:1 చూడండి త్వరగా. ఎఫ్ఎస్సి 5:1లో ఉంటుంది. ఎఫ్ఎస్సి 5:1. నేను చదువుతాను. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునిడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమగలే నడుచుకొనిడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది. ఏదంట? ఇది పరిశుద్ధులకు తగనిది. తర్వాత కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. చదవండి. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగవు. ఏమి తగవంట? ఎవరికి తగవు? ఎవరికి తగవు? ఎవరికి తగు? ఇవి మనకు తగు. అందుకనే యాకోబులో ఉంటుంది. యాకోబు 3:9 చూస్తే మనకు అర్థమైంది. యాకోబు 3:9. దీనితో 8వ వచనం చదువు. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషంతో నిండింది. ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయలేడు, అది మరణకరమైన విషంతో నిండిందంట. చూడండి తర్వాత, అది నిరర్ధకమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును చదవండి స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపమును ఏమొస్తాయంట? బయలు వెళ్ళను. ఏమొస్తా ఉన్నాయి? దీనితో మన తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. అయా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి, నీవు ప్రభా దయగలిగిన దేవుడివి, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని ఆ నోటితోనే స్తుతిస్తాం. అదే నోటితోటి ఏం చేస్తూ ఉంటారంట? శపిస్తూ ఉంటాం మనుషులను. తర్వాత ఆ ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపమును బయలు వెళ్ళును. చూడండి ఈ మాట. సహోదరులారా, ఇలాగుండా ఉండొచ్చనుందా? ఇలాగున ఉండకూడదు. మన నోటితోటి మనం దేవుణ్ణి స్తుతించిన మాట సత్యమైతే, మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మాట సత్యమైతే,
మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్న మాట సత్యమైతే మన నోటి నుండి అపవిత్రమైన ఏ మాటలు కూడా రాకూడదు. వ్యర్థమైన మాటలు మన నోటి నుండి రాకూడదు. శపించే మాటలు మన నోటి నుండి రాకూడదు. అది మనకు తగదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం భక్తిహీనతలోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఏంది కారణం? అపవిత్రమైన మాటలు మాట్లాడుతాం. మనం పరిశీలన చేసుకుందాం. చివరిగా మనం ఆ రోజు మనం చూస్తే 1 రాజులు 11:1 ఆ రోజు మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథం 11:1 తీసారా? మొదటి రాజుల గ్రంథం 11:1 చూడండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో ఏం చేయకూడదంట? సహవాసము చేయకూడదనియు వారిని మాతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు. చూడండి, మనం 6వ మాట ఏంటంటే, మనం ఇహలోకాన్ని మనం స్నేహించకూడదు. దేవుణ్ణి ఇహలోకాన్ని మనం స్నేహం చేయకూడదు. దేవుణ్ణి ఎరగని లోకంతో మనం స్నేహం చేయకూడదు. చూడండి, ఆ మాట చెప్పి అంటాడు. చూడండి 3వ వచనంలో చూడండి, చదవండి 2వ వచనం. 2వ వచనం కాదు, మొదటి వచనంలో సగం నుండి. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిస్తున్నాడు, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది ఉన్నారు, భార్యలు ఉన్నారు. చూడండి, ఇవన్నీ చదివిన తర్వాత చూడండి, అతని భార్యలు అతని హృదయమును ఏడ చేశారంట? త్రిప్పివేశారు. అయ్యా, ఇదిగో నీకేం కావాలి కోరుకో అంటే, అయ్యా నాకేం వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు ఆస్తి వద్దు, నాకు ఏమొద్దు, కానీ నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయని ఆ దేవుణ్ణి అడిగిన సొలొమోను జ్ఞానాన్ని, తెలివిని ఆ దేవుని దగ్గరనే పొందుకున్న సొలొమోను చూడండి ఎవరితో స్నేహం చేశాడు? యెహోలోకంతో స్నేహం చేసినందువల్ల, దేవుడు వద్దు అన్న వాళ్ళతో స్నేహం చేసినందువల్ల వాళ్ళ ఈ జ్ఞానం కూడా ఏమైపోయింది? పోయింది. మనం అనుకుంటాం ఏం కాదులే, నేను అన్నీ నాకు తెలుసులే, నేను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటానులే, లేకపోతే నేను ఎవరితో ఎలా మాట్లాడా అలాగే మాట్లాడతానులే, నేను నా లిమిట్లో నేను ఉంటానని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను సహితమే వాళ్ళ భార్యల మాటలు విని దేవుని దగ్గర నుండి ఆయన మనసును ఏమైపోయింది? వేశాను. చూడండి, అదే 8వ వచనం చూడండి, 7వ వచనం. సొలొమోను కేమోషను మోయాబీల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును, యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములకును కట్టించాడు. ఏం కట్టించాడు? ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టించిన సొలొమోను దావీదును వద్దు, నీ కుమారుడైన సొలొమోనే నాకు మందిరం కట్టాలని దేవుడు ఏర్పాటు చేసుకున్న సొలొమోను ఇప్పుడు ఎవరికి ఏం కట్టిస్తా ఉన్నాడు? ఏం కట్టిస్తున్నాడు? చూడండి, ఏం కట్టిస్తున్నాడు? వేరే దేవతలకు మందిరాలను కట్టిస్తా ఉన్నాడు. 8వ వచనం చూడండి, తమ దేవతలకు ధూపం వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు అలాగున చేశాడు.
వాళ్ళ భార్యల నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా ధూపం వేస్తున్నాడు, ఆయన కూడా విగ్రహారాధన చేశాడు, ఆయన కూడా వాళ్ళు ఏది చేస్తే అలాగే చేశాడు. దానికి కారణం ఏంటంటే ఇహలోకాన్ని స్నేహించడం వల్ల. ఏముందిలేని దేవుని ఎరగని వారితో మనం సహవాసం చేసి, అన్యులతో మనం సహవాసం చేసి మనం కూడా వారితో కలిసిపోవటం వల్లే. మనం కూడా అలాగే కలిసిపోవటం వల్ల. చూడండి, యాకోబు 4:4లో ఒక మాట ఉంటుంది. యాకోబు 4:4లో ఒక మాట ఉంటుంది. యాకోబు 4:4లో ఏముంటుంది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు ఎవరికి శత్రువు అంట? మనుషులకు శత్రువా? దేవునికి శత్రువు. దేవునితో కాకుండా లోకంతో మనం స్నేహం చేస్తే, లోకంతో మనం సంబంధాలు కలిగి ఉంటే, లోకము వైపు, లోకము ఆచారాల వైపు మనం పరుగెడితే మనకు శత్రువు ఎవరంటే ఎవరు? దేవుడే మనకు శత్రువు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఇది మనకు తగదు. దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు, మనకు భద్రత, మనకు సెక్యూరిటీ, మనల్ని కాపాడే ఆ దేవుడే ఇహలోకంతో మనం స్నేహం చేస్తే, దేవుని ఎరగని ప్రజలతో మనం కలిసి ఉంటే, దేవుని ఎరగని బిడ్డలతో మనం సహవాసం చేస్తే దేవుడు ఏమవుతాడంట? ఏమవుతాడు? శత్రువు అవుతాడు. కాపాడే దేవుడే శత్రువు అయితే మనల్ని ఎవరు కాపాడతారు? మనం భక్తిహీనతలోకి వెళ్ళటానికి ఆరో కారణం ఏంటంటే ఇహలోకాన్ని మనం ఏం చేయకూడదు? స్నేహించకూడదు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే, మనం ఒకరినొకరం బుద్ధి చెప్పుకుంటూ, అయ్యా ఇది మంచిది కాదు, అన్న ఇది మంచిది కాదు, అక్క ఇది మంచిది కాదని మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, మనం ఒకరినొకరు సరి చేసుకుంటూ మనం దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. అయితే దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అని అంటే, 1 కొరింథీ 10:1లో మనం చూద్దాం. దేవుడు మన నుండి కోరుకునేది 1 కొరింథీ 10:1, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట మాకు ఇష్టము లేదు. అదేదనగా పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసము పొంది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించి ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. చూడండి, ఆ బండ ఎవరంట? క్రీస్తే. వీళ్ళందరూ ఏం చేశారంట? చదవండి ఒకసారి. వాళ్ళు సముద్రంలో నడిచారు, మోషేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానము వాళ్ళు తాగారు, తర్వాత అన్నీ చేశారు, దేవుణ్ణి వెంబడించారు, ఆ బండలోనిది తాగారు, ఆ బండ క్రీస్తే. అయితే 5వ వచనంలో చూస్తే చూడండి, చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో బ్రతికారా? సంహరింపబడిరి. మనం కూడా రొట్టె రసంలో పాలు పొంపులు పొందుతూ ఉండొచ్చు, బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ఒకే రొట్టెలో ఒకే రక్తంలో మనం పాలు పొంపులు పొందొచ్చు. కానీ దేవునికి ఇష్టలుగా లేకపోతే, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం దేవునికి ఇష్టంగా కనబడకపోతే, అనేకులు ఉన్నట్లుగా మనం కూడా ఏమైపోతాం?
ఏమైపోతాం? నష్టపోతామేమో. వాళ్ళు రొట్టె తిన్నారు, ద్రాక్షారసం తాగారు. వాళ్ళు ఆ బండలోది దేవుణ్ణి వెంబడించారు. వాళ్ళు దేవుని మాట ప్రకారం బ్రతికారు. కానీ చూడండి, వారిలో కొందరు వారు ఆశించిన ప్రకారం చూడండి, 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాసిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు ఎలా ఉన్నాయంట? దృష్టాంతముగా ఉన్నాయి. వాళ్ళు ఆశించినట్లు మనం కూడా ఉండకుండా, ఏదో వచ్చాము, దేవుని మాటలు విన్నాము, ఏదో రొట్టె తిన్నాము, రసం తాగి వెళ్ళామని కాదు, కానీ దేవునికి ఇష్టంగా మనం ఉన్నాము. దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు దేవునికి ఇష్టంగా కనబడుతున్నాయా? దేవుడు మనల్ని చూసినప్పుడు, దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా మనం కనబడతా ఉన్నామా? అది దేవునికి కావలసింది. మనం ఎంత భక్తి చేసినా, మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత పరిగెత్తినా కానీ దేవునికి ఇష్టంగా కనబడకుండా మనం ఎంత చేసినా దానివల్ల ఉపయోగమేమీ ఉండదు. అందుకనే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చివరిగా ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి ఏమవలసిందంట? మోపవలసింది. నీ భారాన్ని నేను చూశాను, నీ సహనాన్ని నేను చూశాను, నీ కన్నీటిని నేను చూశాను. నువ్వు నా కోసం నువ్వు భారం కలిగి అలసిపోలేదని నేను ఎరిగాను. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు. రక్షింపబడిన మొదటి దినాల్లో మనం దేవుని యందు ఎంత ప్రేమ కలిగి ఉన్నామో ఆ ప్రేమ మనలో లేదు. దేవుని పట్ల, దేవుని సహవాసం పట్ల, దేవుని మందిరం పట్ల, ప్రార్థన పట్ల, వాక్యం పట్ల, మన వ్యక్తిగత జీవితం పట్ల మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నామో ఆ ప్రేమ మనలో లేదంట. అందుకనే దేవుడు అంటున్నాడు, చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను ఏం చేయాలంట? చేయాలి. మనం ఏ స్థితిలో పడిపోయాము, ఏ మాటలు మనం దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకెళ్తున్నాయో, ఏ సంబంధాలు మనల్ని దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకెళ్తున్నాయో, ఏ వ్యక్తులు మనల్ని దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకెళ్తున్నారో, ఏ పరిస్థితులు, ఏ కష్టాలు, ఏ శ్రమలు, ఏ మనల్ని దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకెళ్తున్నాయో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంట? మళ్ళీ, అయ్యా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు అయ్యా, మొదటి దినాల్లో ఉన్న ప్రేమ నాలో లేదు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. లేకపోతే ఆడున్న మాట చూడండి, ఏమైందంట? లేకపోతే ఏమైందంట చూడండి, పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తా. మనం దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించకుండా దేవుడు ఏం చేస్తాడు? దూరం అయిపోతాం. దేవుని సన్నిధి మనకుండదు, దేవుని ప్రేమ మనకుండదు, దేవుని పరిశుద్ధత మనకుండదు. ఏదో వచ్చాం పోయామంటే అది కుదరదు. ఏ స్థితిలో మనం పడిపోయాము, ఏ పరిస్థితులు బట్టి మనం వెనక్కి జారిపోతున్నామో, ఏ సంబంధాలను బట్టి మనం బయటికి వెళ్ళామో, ఏ మాటలను బట్టి మనం
దేవుని సన్నిధికి రాకుండా అలాగే ఉంటా ఉన్నామో, వాటన్నిటిని మనం సరి చేసుకోమని దేవుడు చెబుతా ఉన్నాడు. నీకున్న ప్రేమ అయినను నీవు మొదట నీకున్న ప్రేమను నీవు వదిలిపెట్టావు. పరిశీలన చేసుకుందాం. ప్రభువు సన్నిధికి వచ్చిన మనం ఏదో పౌలు చెప్పినట్లు ఈ సంగతులు మీకు తెలియకుండా మంచిగా ఏదో వచ్చాం, వాక్యం విన్నాం, రొట్టె తిన్నాం, రసం తాగి వెళ్ళామని కాదు. దేవునికి ఇష్టంగా లేకపోయినందువల్ల ఎంతమంది అరణ్యంలోనే చచ్చిపోయారు. ఏదో మన ఇష్టం ప్రకారం వచ్చి ఏదో రావాలి కాబట్లే వచ్చి దేవుని ఆ రొట్టె రసంలో పాలు పొందటం కాదు. కానీ దేవుని వాక్యం వినబడతా ఉన్నప్పుడు మనం సరి చేసుకుని ఆయన దృష్టికి మనం ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు, దేవుని దృష్టికి మనం ఇష్టంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కనికరించే దేవుడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ప్రకటన 2:30లో ఉంటుంది. అయితే ప్రకటన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే 3:20లో ఉంటుంది. ఇదిగో నేను తలుపు నద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతను కూడా ఏం చేస్తామంట? భోజనం చేస్తాం. దేవుని స్వరం మనకు వినబడతా ఉన్నప్పుడు ఆయన మన దగ్గర, మన హృదయం అనే తలుపు దగ్గర ఉండి ఆయన తడతా ఉన్నాడు. హృదయమైన తలుపు దగ్గర ఉండి వాక్యము ద్వారా దేవుడు మనల్ని తడుతూ ఉన్నాడు. ఈ మాట ద్వారా నువ్వు సరిచేసుకో, ఈ మాట ద్వారా నువ్వు దేవుని కోసం నిలబడు, ఈ మాట ద్వారా నువ్వు దేవుని కోసం సమర్పించుకో, ఈ మాట ప్రకారం నీ మనసు మార్చుకో అని దేవుడు తలుపు దగ్గర నుండి తడతా ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే నిర్లక్ష్యంగానే మనం ఉంటాం. మనం ఏ స్థితిలో పడిపోయామో మనం అది జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంట? మారు మనసు మనం పొందాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మనం భక్తిహీనతలోకి వెళ్ళటానికి కారణం మనం ఒకసారి మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం అనే వేరు మనలో లేదు. వాక్యమై ఉన్న దేవుడు వాక్యం మనలో లేనందువల్ల మనం భక్తిహీనతలోకి వెళతా ఉన్నాం. మనం ఆ నది ఎక్కడికైతే వస్తుందో ఏమైంది? వాళ్ళందరూ కూడా ఏమైపోతూ ఉంటారు? బ్రతుకుతారు. మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. తర్వాత మనం చూస్తే మనలో ప్రార్థన లేదు. పేతురులాగా నిద్ర మత్తు కలిగి మనం బలహీనత కలిగి ఐహిక విచారాల వల్ల మనం ఏ మత్తులో ఉన్నామో మనకు తెలియదు. దేవుని సంబంధమైన మనకి అర్థం కాదు. అందుకని అంటున్నాడు, మీరు శోధనలో పడకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే దేవుడు మనకిచ్చిన ఆ నాయకత్వానికి మనం లోబడి ఉండాలి. వాళ్ళు మోషేకు లోబడలేదు. వాళ్ళు మోషే కొంచెం తడవ చేసినందువల్ల, దేవుని దగ్గరికి రానందువల్ల, దేవుని దగ్గర నుండి లేట్ అయినందువల్ల వీళ్ళు ఏమంటున్నారంటే మోషే ఏమైపోయాడని వాళ్ళు మరలా ఐగుప్తు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. విగ్రహాన్ని, ఆ బొమ్మను చేసుకొని వాళ్ళు పాత ఐగుప్తులోకి వెళ్ళారు. వాళ్ళ మనసులన్నీ వెళ్ళిపోయినాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆ నాయకత్వానికి మనం లోబడి ఉండాలి. కష్టమైన, శ్రమైన, కొంచెం లేట్ అయినా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా కానీ దేవుడు మనకిచ్చిన ఆ నాయకత్వానికి మనం లోబడి ఉండాలి. తర్వాత మన విశ్వాసం ఎలాగో ఉందో మనం పడిపోకుండా, మనం జారిపోకుండా ఉండటానికి మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. ఐదవది ఏంటంటే
అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు. అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? ఒక్క నోటి నుండే ప్రభు అయిన యేసుని మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. ఆ నోటి నుండే మనం శాపవచనాలు వస్తా ఉన్నాయి. ఇది మీకు తగదు అని చెప్తా ఉన్నాను. అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఆ రోజు చూస్తే ఇహలోకాన్ని మనం స్నేహించకూడదు. దేవుడు చెబుతున్నాడు ఏమనంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం. సొలొమోను జ్ఞానవంతుడు. దేవుడిచ్చాడు జ్ఞానం. అయ్యా నీకేం కావాలంటే, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలన్నాడు. అంత జ్ఞానవంతుడైన సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి దావీదుకు అవకాశం లేదు గానీ సొలొమోనుకే దేవుడు అవకాశం ఇచ్చాడు. అటువంటి జ్ఞానవంతుడైన సొలొమోనే వాళ్ళ వైపు తిరిగినందువల్ల ఏం చేశాడు? ఆయన హృదయం వాళ్ళ తట్టు తిరిగింది. వాళ్ళు ఎలాగైతే ధూపం వేశారో అలాగే ఆయన కూడా కోపం వేశాడు. మనం లోకంతో స్నేహం చేస్తే మనకు కూడా ఏమొస్తుంది? లోకపు అలవాట్లు, లోకపు పద్ధతులు. మనం పరిశీలన చేసుకుందాం. తర్వాత మనం ఒకరినొకరు మనం పురుకొల్పుకుందాం. ఒకరినొకరు మనం బుద్ధి చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం.